అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపూర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సిఎస్ఆర్ ఫండ్స్ కింద దాదాపు 5 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎక్విప్మెంట్ కియా కంపెనీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మంత్రి స్వయంగా ఇక్కడ పాల్గొన్నటువంటి నేపథ్యం మంత్రి గారు ఉన్నారు. ఏం చెప్తారు? సరే, ఏంటి ఈ సూపర్ స్పెషాలిటీకి 5 కోట్ల ఎక్విప్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఏం చెప్తారు? ధన్యవాదాలు తెలియజేస్తున్నా కియా మేనేజ్మెంట్కి. ఎందుకంటే అనంతపూర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోని క్యాత్ ల్యాబ్ కోసం వాళ్ళు 5 కోట్ల విలువైన అల్ట్రా మోడర్న్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ని ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంట్రా వాస్కులర్ అల్ట్రాసౌండ్, అదేవిధంగా ఎఫ్ఎఫ్ఆర్, తర్వాత రోటోప్రో ఇటువంటి అధునాతనమైన ఇవ్వడం జరిగింది. దాని ద్వారా లోపల కాల్షియం డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయి కనుక్కోవడానికి, తర్వాత ఏ సైజు స్టెంట్ వేయాల్సింది కనుక్కోవడానికి, కాల్ ద్వారా చేతి ద్వారా ఎండోస్కోపీ చేసే విధానం చేసి యాంజియో చేసి దాని ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అల్ట్రా మోడర్న్ ఇచ్చినందుకు వాళ్ళకి ఎక్విప్మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇదే రకంగా ఇతర విషయాల్లో కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా వాళ్ళు సేవను అందిస్తూ ఉన్నారు. ఈ ఫెసిలిటీ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మాత్రమే ఉంది. ఇది ముందే చాలా ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన కింద అనంతపూర్లో ఈ సూపర్ స్పెషాలిటీ మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ ఒక ప్రతిష్టాత్మక, దీంట్లో కూడా ఇటువంటి ప్రతిష్టాత్మక ఎక్విప్మెంట్ రావడం 2 రాష్ట్రాల్లోని ఏ ప్రభుత్వ ఆసుపత్రి కూడా లేని విధంగా ఉంది. దీనివల్ల సరైన మెరుగైన గుండె జబ్బుతో బాధపడుతున్న వారికి మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంది. అదేవిధంగా చాలామంది దాతలు కూడా సప్తగిరి కాంఫర్ సంబంధించిన కానీ, లక్ష్మీ సేవా ట్రస్ట్ కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏదో రకంగా దాతలు ముందుకు వచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వైపు నుంచి మేము చేయాల్సిన పరిస్థితులు చేస్తున్నాం. అయితే పరిమితమైన ఆర్థిక వనరులతో ఇబ్బందులు ప్రభుత్వం కూడా ఎదుర్కొంటా ఉంది. కాబట్టి గతంలో కూడా మన సంప్రదాయబద్ధంగా వస్తున్న ఇది వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో కానీ దాతలు ముందుకు వచ్చి ఆసుపత్రులకు కావాల్సిన స్థలాలను ఇవ్వడం కానీ, లేదా ఆసుపత్రులు కట్టించడం కానీ, అదేవిధంగా స్కూల్ భవనాలను కట్టడం, స్థలాలు ఇవ్వడం గతంలో జరిగేది. అదేవిధంగా ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు, పెద్ద కంపెనీలు కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఆసుపత్రులకు ఇస్తే ఈ కొరతను తీర్చే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకటి మౌలిక సదుపాయాల కల్పన చేయాలా, ఎక్విప్మెంట్, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ చూడాలా, తర్వాత అదేవిధంగా ఈ సిబ్బంది, ప్రధానంగా మానవ వనరులు కూడా పెద్ద ఎత్తున సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ఇవన్నీ ఉంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ప్రతి ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. రాష్ట్రంలో కూడా దార్శనికత కలిగిన నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని సరిచేసి ఈ ఆరోగ్య పరిస్థితిని రాష్ట్రంలో మరీ మెరుగుపరచాలంటే అందరి సహకారం కావాలి. బయట ప్రజల భాగస్వామ్యం కూడా కావాలా, ఇండస్ట్రీ భాగస్వామ్యం కూడా కావాలా. సర్వీస్ వాళ్ళకి సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ పెట్టింది, అందుకు వాటి ద్వారా ఆదుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా చాలామంది చాలా కాలేజీలో కూడా అల్యూమ్ని కూడా గతంలో చదివిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇటీవల నేను అమెరికాలో పోవడం జరిగింది. రంగరాయ, సిద్ధార్థ, తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీకి సంబంధించిన దాదాపు 1200 మంది డాక్టర్లు ఆర్లాండోలో అమెరికాలో సమావేశం వేసి నన్ను ఆహ్వానిస్తేనే వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ పూర్వ విద్యార్థులు ఎంసీహెచ్ బ్లాక్ను గుంటూరులో కట్టిస్తున్నారు. అదేవిధంగా ఇంకో ఎంసీహెచ్ బ్లాక్ని కట్టడానికి, కాకినాడలో కట్టడానికి అక్కడ విద్యార్థులు ముందుకు వచ్చారు. ఇటువంటి సేవా తత్పరత కలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎందుకంటే గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఏ రకంగా ఒక్కో డాక్టర్ తయారు కావాలంటే ఆ రోజుల్లో పరిస్థితి తెలియదు, కానీ ఈ రోజుల్లో ఒక డాక్టర్ కావడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది మినిమం 15,000 ఫీజుతో కట్టి డాక్టర్ అయితే వాళ్ళ మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు 66 లక్షలు ఉంటుంది. అంటే వాళ్ళు సామాజిక బాధ్యత ఉండాలి. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వైద్యులందరూ కూడా ఈ సామాజిక బాధ్యతను గుర్తించాలి. ప్రభుత్వం తమ మీద చాలా ఖర్చు పెట్టింది కాబట్టి మేము ఏదో రకంగా మళ్ళీ ప్రజలకు ఇవ్వాలనే విషయం వాళ్ళు కూడా గుర్తించుకుంటే బాగుంటుందనే విషయం చెప్తున్నా. ఈ రకంగా ఈ అనంతపూర్లో కూడా ఇటీవల చెప్తున్నారు, వీళ్ళు కూడా అల్యూమిని తయారు చేసుకొని ఇప్పుడే వాళ్ళ నుంచి ప్రేరణ పొంది మోటివేట్ అయ్యి ఇవాళ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారని. ఇదంతా శుభపరిణామాలు ఇట్లాంటివన్నీ. అయితే ముఖ్యంగా ఇవన్నీ చిన్న చిన్నగా ఆదుకుంటాయి. పెద్ద పరిస్థితులు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వాటికి కూడా తగిన చర్యలు తొందరలో తీసుకుంటాం. సార్, ఎక్స్పెషల్ ఇక్కడ ఉన్నటువంటి అరకొర వసతుల్లోనే ఇక్కడ ఉన్న సిబ్బంది అద్భుతాలు సృష్టించే నేపథ్యం మీ ప్రభుత్వం కానీ మీరు కానీ వారికి ఎలా సపోర్ట్ ఉండబోతుంది? మా ప్రభుత్వం ఎలాగూ సపోర్ట్ ఉంటుంది. నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, ప్రతిరోజు మీరు ఖచ్చితంగా మీ బాధ్యత అది, మీరు ఒక అంకుశంలాగా పనిచేయాలా. ప్రభుత్వం ఎక్కడ తప్పులు చేసే వాటిని ఎత్తు చూపాలా. ఆరోగ్య రంగంలో ఎక్కడైనా అవినీతి జరిగినా, లేకైనా సరైన వైద్య సౌకర్యం అందించకపోయినా, ఎక్కడైనా వైద్యులు కానీ లేదా ఇతరత్ర సిబ్బంది నిర్లక్ష్యం వహించినా మీరు ఎత్తి చూపాలి, తప్పు లేదు. కానీ ఒక మంచి పని జరిగినప్పుడు వాటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది. అంటే తద్వారా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచాల్సిన అవసరం కూడా ఉంది. మేము చెప్తే కాదు కదా, అది మళ్ళీ మీడియా ద్వారా రావాలా. మీడియా ఏదైనా మంచి పని జరిగినప్పుడు ఇటీవల అనేక ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఒక ఉదాహరణకు తీసుకుంటే అనేక ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అంటే అభివృద్ధి చెందిన మనకన్నా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది తెలంగాణ నుంచో
తమిళనాడు నుంచో వస్తున్నారంటే అక్కడ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని బయట చెప్తూ ఉంటారు. మరి అటువంటి నేపథ్యంలో కూడా ఆ రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చి ఇక్కడ సర్జరీలు చేయించుకుంటున్నారంటే అటువంటి పాజిటివ్ స్టోరీస్ని కూడా బయటకు తీసుకెళ్లాల్సి. మన పార్వతీపురం పోయాను నేను, 400 వాళ్ళ SNCUలో 450 గ్రాముల బరువున్న బేబీని సంరక్షించారు వాళ్ళు. చిన్న విషయం కాదు. అటువంటి అనేక పాజిటివ్ స్టోరీస్ కూడా జరుగుతున్నాయి. వాటిని కూడా మీడియా ప్రాచుర్యం కలిగించాలి, ప్రజల్లో విశ్వాసం పెంచాలి. సార్ ఫైనల్గా సార్ ఇప్పుడున్న పరిస్థితి ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అని ఎక్కడ లేదు, సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ అనుకున్నారు. చాలామంది కూడా భయపడుతున్నారు ఇక్కడ రావాలని. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మార్పు మీ నుంచి ఏమైనా ఆశించవచ్చు? మంచి సూచన. ఎందుకంటే ఇది ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద పూర్తిగా భవన నిర్మాణం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనికి కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ సమకూరుస్తుంది. కాబట్టి ఇది ప్రభుత్వ ఆసుపత్రి అనే విషయం ప్రజల్లో అనుమానాలు ఉంటే దాన్ని తీర్చాల్సిన అవసరం ఉంది. వాటిని ఖచ్చితంగా నివృత్తి చేస్తాం. దీనికి గవర్నమెంట్ అనే పదాన్ని వాడడానికి అవకాశం ఉందా ఒకసారి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్లో ఏముందో తెలియదు. వాటిని ఒకసారి అవి చూసి రాష్ట్రంలో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూడవచ్చు మనం, ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ అనేది ఇక్కడ చాలా అద్భుతమైన అంశం అని. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య వసతులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తొందరలో మార్పులు తీసుకొస్తుంది. మా ప్రధాన లక్ష్యం సామాన్యుడికి అద్భుతమైన సేవలు చేయాలి, ఆరోగ్యపరమైన సేవలు చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి సత్యకుమార్ చెప్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో సూపర్ స్పెషాలిటీని మరింతగా, ఎందుకంటే పేద ప్రజలని దృష్టిలో ఉంచుకొని మరింతగా ఇక్కడ ఏదైతే ఎక్విప్మెంట్స్ కానీ మిగతా ఇతరత్ర అంశాలపై దృష్టి సారిస్తామని చెప్పేసి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాకే నాయుడు, RTV అనంతపురం.